యోధులారా సురకత్తి చూపులా సూర్యులా. తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది మాలల భవిష్యత్తు కొరకు ఎస్సీ వర్గీకరణ చట్టం ద్వారా జీవో నెంబర్ 99 వల్ల అన్యాయం జరుగుతుందని, మాలల భవిష్యత్తు నాశనం అవుతుందని అనేక సార్లు ఈ ప్రభుత్వానికి మొరపెట్టుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరంకుశంగా హక్కులు అడిగిన వాళ్ళను అణచివేస్తున్నందుకు నిరసనగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో మాల సంఘాల జేఏసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నామని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలని, అప్పుడే ఎస్సీలలోని 58 కులాలకు మాలలకు న్యాయం జరుగుతుందని జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో మాల సంఘాల జేఏసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బేర బాలకిషన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం మాల సంఘాల జేఏసీ నాయకులు మందాల భాస్కర్, చెరుకు రామచందర్, నల్లాల కనకరాజ్, మంత్రి నరసింహయ్య, డాక్టర్ పి వీరస్వామి, మాదా రాహుల్ రావు గారు షేక్పేట నియోజకవర్గం డివిజన్ లో ఉన్న వినాయక నగర్, సిద్ధి వినాయక నగర్, దత్తాత్రేయ నగర్, సాయిరాం నగర్, వినోబ నగర్ ఫేజ్ 1, లక్ష్మణ్ నగర్, ఓయూ కాలనీ, బాలాజీ నగర్, సీతానగర్, హరిజన బస్తీలలో స్వయంగా ఓటర్లను కలుస్తూ హరిజన బస్తీ వద్ద ఉన్న అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రావు విగ్రహాల వద్ద ఓటర్లను విద్దేశించి మాట్లాడుతూ తెలంగాణలో జరుగుతున్న అరాచక పాలనను అంతమందించాలని, దగాపడ్డ మాలలకు న్యాయం చేసేంత వరకు ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేస్తామని వారు తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ మాల సంఘాల జేఏసీ ఉపాధ్యక్షులు నాలుగుల నరసింగరావు, రావుల అంజయ్య, కొల్లూరు సత్యనారాయణ, వంశీ, అనిల్లతో పాటు 200 మంది మాల సంఘాల జేఏసీ నాయకులు విస్తృతంగా నియోజకవర్గంలో పర్యటించారు. సురకత్తి చూపులా సూర్యులారా. శివుడి జడలోన కొలువైన గంగమ్మ వర్షిస్తే చెరువులను నింపింది ఈ మాలరా. ఎదురీది శౌర్యముతో ధైర్యముతో గ్రామ కుంటలను